ఇక్కడికి వచ్చి ఏందయ్య మీరు చేసే పని? ఈరోజు విత్తనం విత్తడానికి ఊర్లోకి వస్తారు, రేపు అది పండినాక అమ్మడానికి హక్కు కావాలంటారు. మా సంబంధంలో చేరి మంట పెట్టి శ్మశానం చేయాలనుకుంటున్నారా? నేను ఇక్కడ ఉన్నంత వరకు అది జరగదు సార్. ఈ విత్తనం వేస్తేనే మీ పంట 3 నెలల్లో చేతికి వస్తుంది. అందువల్ల మీకే కదా సార్ లాభం. ఇది ఎరువుల్లో కలిపి వేయాలనే కదా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. తెలియకుండా అడ్డుపడుతున్నారు ఎందుకు? సార్ మేమేమీ తెలియకుండా అడ్డుపడట్లేదు. ఇప్పుడు మీరు ఇస్తున్నారే కలిపి విత్తనాలు, అది తల్లి పాలలో కుక్క పాలు కలిసినట్టుంది. 6 నెలల్లో పెరగాల్సిన వరి పంట 3 నెలల్లో పెరిగితే అది తిని 90 ఏళ్ళు బతకాల్సిన మనిషి 60 ఏళ్ళకి చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చట్టవన్న వరిజనం అంతా వేస్తున్నారు, మీరు మాత్రం అడ్డుపడుతున్నారు. వ్యవసాయం టెస్ట్ ట్యూబుల్లో పెరిగే బేబీ లాంటిది. ఉన్నవాడికి గ్యారంటీ లేదు, ఉంటామన్న గ్యారంటీ లేదు. సరైన రకం విత్తనం వేస్తే ఆ నేల సైతం పసిడి రంగులా మారిపోతుంది. కానీ మీరిచ్చే విత్తనాలు వేస్తే పాడైన నేల ఇంకా పాతాల్లోకి పోతుంది. ప్రకృతిని విస్మరించి అభివృద్ధి అనే పేరుతో మనకు మనమే మోసం చేసుకుంటున్నాం. మామ 5 నిమిషాల్లో ఎవ్వరు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోమని చెప్పి అందరినీ. రండి. వెళ్ళండి సార్, లేదంటే మా ఊరి ఆడవాళ్ళు కల్లాపు తీసుకొచ్చి మీ ముఖాన్ని కొడతారు. వెళ్ళండి, పెద్ద వచ్చారు. ఏం జరుగుతుంది మట్టిలో? కట్లు విప్పండ్రా. ఎవర్రా అది ఇక్కడికి వచ్చేస్తున్నాడు? అది ఖాళీగా తిరుగుతున్న మన ఎద్దును ఆపడానికి ఎవడో చేయివేశాడు. ఎవడ్రా అని ఎంక్వైరీ చేస్తే రామాపురం వాడని తెలిసింది. వచ్చింది ఎవరు ఏంటని తెలియకుండా చెయ్యి వేయడమేనారా? ఎందుకే వావి వరుసలు తెలియని ఊర్లకి ఎద్దును తీసుకెళ్లొద్దని చెప్పింది? అంతా ఆయన వల్లే. ఆయన ఇచ్చిన ధైర్యంతోనే ఆడుకుంటున్నారు. పెద్ద ఆయన ఉన్నారన్న భయం కూడా లేదు మీకు. మమ్మల్ని లేదని అంటే ఆయన ఊరుకునేదేలే. పంచాయతీ పెడితే గాని అప్పుడు గాని అడగదు వీళ్ళ పొగరు. ఊరు వేరైనా ఎద్దు నా ఎద్దురా. నా ఎద్దు మీద జల్లిన చందనం వేరొకరి మీద పట్టడానికి కూడా ఒక అర్హత కావాలి. ఒక్కగానొక్క బిడ్డను పెంచుతూ ఎదుతో తలపడమంటున్నారు. ఏ కాలు చెయ్య విరిగితే వాడి పరిస్థితి ఏంటండి? ఏం కాలేదు. నువ్వు పోవే, ఏదో ఒకటి చేసుకోండి. రే దొరా, ఎదురుగా యమధర్మరాజు వచ్చినా నిలబడి ఏంటని సమస్యను అడిగేలా ఉండాలి. సరే నాన్న. సరే వెళ్ళి ఆడుకోపో. అల్లుడు, ఎద్దును ఆపినందుకు వాడు చెయ్యి నరికేశాడంట. కలెక్టర్ నిన్ను కలవమంటున్నారు, ఓసారి వెళ్ళిరా. ఏంటిది ఉదయం లేవగానే అత్తయ్యడికి వచ్చేసావు? రండి అయ్యా. పర్లేదు కూర్చో. డాక్టర్ ఏం చెప్పాడమ్మా? దెబ్బ బాగా తగిలిందన్నారు. నయం కావడానికి 6 నెలలు పడుతుందంట. ఈయన కష్టాన్ని నమ్ముకొని మేము బతుకుతున్నాం. బాధపడకండి. నీకే సహాయం కావాలని నన్ను అడుగు. ఏదో గట్టిగా కొట్టి మందలించినా పర్వాలేదు, కానీ కట్టేసి మరీ చేయలేరు కారయ్యా. అదే తట్టుకోలేకపోతున్నాను. అసలు ఇంతకీ ఆయన ఏమనుకుంటున్నాడు మా? అడగటానికి ఎవరు లేడు అనుకుంటున్నాను ఏంటి? నేను కూడా చాలాసార్లు చెప్పాను అల్లుడు. మామా ఆ డబ్బు ఇదిగో, ఖర్చులకు పెట్టుకో. సరే అయ్యా. భయపడకు. సరే అయ్యా. నువ్వు గనక ఇప్పుడు మాట్లాడకపోతే రేపు మనగది కూడా ఇంతే. రే బడిదీరా. ఆయనేమో చేతులు నరికేస్తాడు, ఈయనొచ్చి డబ్బులు ఇచ్చి వెళ్తాడు.